కేవలం కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో కాదు. నీలాంటి నియంత అంటే మీలాంటి నియంత కొనసాగితే ఆర్టీసీ మనుగడే కష్టమని చెప్పి ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు కానీ ఆర్టీసీ స్టాఫ్ మొత్తం చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ గౌరవించడం కాదు, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి కూడా ఒక ప్రత్యేక కార్యాచరణతోనే మేము ముందుకు పోయే పరిస్థితిలో ఒక ఆలోచన చేసినాం. మేనిఫెస్టోలో కూడా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కొరకు మేము ఒక మార్గాలు సూచించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా కొన్ని ఆర్థిక అంశాల్లో వాళ్ళని సంతృప్తి పరచలేకపోయినా వాళ్ళు బాధపడట్లేరు. మీకెందుకు తలకాయ నొప్పి? మీకు ఎందుకు వస్తుంది? మీరు ఆర్టీసీ వద్దన్న సన్నాసిగాళ్లకు ఎందుకు మీకు ఇలా ఆర్టీసీ మీద ఇంత ప్రేమ పుట్టింది? ఆర్టీసీని ఇలా నిలబెడుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆర్టీసీ వాళ్ళ దాంట్లో వ్యతిరేకత తీసుకురావాలి. ఇలా ఎవరినన్నా తీసుకోండి, ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో మేము మేలు చేస్తే దాన్ని ఏ విధంగా నెగిటివ్ చేయాలనే ఆలోచనతోనే ఇలా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రయత్నం చూస్తున్నాం. కాబట్టి తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ వీళ్ళ మాట నమ్మరని తెలిసినా కూడా ఇంకా వాళ్ళకు ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ నడిచి అక్కడిక్కడ వేరే దేశాలలో పెట్టారు కదా పబ్లిక్ యూట్యూబ్ ఛానళ్ళు, ఇంకా ఏంటిది కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్తోని రోజు డంప్ చేయడం ఇట్లాంటి నెగిటివ్ న్యూస్. ఏమవుతుంది మీరు చేస్తే? ఆర్టీసీ వాళ్ళకి తెలియదా? తెలంగాణ సమాజానికి తెలియదా? ఇలా మళ్ళీ వీళ్ళు వంతుల వారిగా ఏంటి, ఇలా కేటీఆర్ ఒక ఇష్యూ పట్టుకుంటే రేపు హరీష్ రావు ఒక ఇష్యూ. ఇక ఒక అక్కనేమో పక్కన పెట్టిండ్రు, కవిత అక్కనేమో ఆమెను ఎందుకు పక్కన పెట్టిండ్రో తెలియదు, ముగ్గురు అవుతుండే ఇంకప్పుడు. అంటే ఇద్దరిట్ల పోటీ, బావబామార్దులకు పోటీ ఉండాలని చెప్పేసి ఆమెను ఎల్లగొట్టిండ్రో తెలియదు. కానీ ఈయన నాయకులుగా కూడా ఎందుకు గుర్తిస్తలేరు అని అంటే మీరు చెప్పే అంశాల్లో స్టాంటిటీ లేదు కాబట్టి. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ట్రోల్స్ పెట్టియడం, ఒరే పిచ్చి సన్నాసులారా. కాంగ్రెస్ పార్టీకి ఉన్న కొత్త ఇది. దేశ స్థాయిలో మా రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే మా రేవంత్ రెడ్డి గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారి నుంచి మా వరకు కూడా అటు బీజేపీతోని ఇటు బీఆర్ఎస్తోని మేము వేగని మీ యొక్క వేధింపులు లేవు. కానీ ప్రజల పట్ల కమిట్మెంట్ ఉంటే, నిజాయితీగా ఉంటే మీరు దీనికి చర్చకు సిద్ధమా? ఇప్పుడు ఎన్నో ఒక్కడ పెట్టండి, వస్తాం మేము కూడా. మీరు ఊకనే తొడలు కొట్టి సవాళ్ళు కొట్టి పోతుంటారు కదా ప్రెస్ క్లబ్ అని చెప్పి అక్కడికి ఇక్కడ. కానీ ఇప్పుడు ఈరోజు ఆర్టీసీలో తెచ్చిన మార్పులు కానీ ఆర్టీసీ సంక్షేమం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం కానీ గతంలో మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఎవరితో లోపాయికారు ఒప్పందం ఉండడం వల్ల ప్రైవేట్ పరం చేయాలని ఆలోచించిండ్రు? ఇంకా చెప్పాలంటే నేను చెప్తున్నా, ఇది వాళ్ళు బీసీల పట్ల వాళ్లకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది ఈ సంఘటన. ఈరోజు పెద్ద ఎత్తున మీకు నిజాయితీగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ అలా హైకోర్టు కాడికి పోయి కూర్చొని ఈ గండం నుంచి చట్టసభలో రెండిట్లలో కూడా చేసినాం కదా బీసీ బిల్లుకు సంబంధించి, శాసనమండలిలో శాసనసభలో. కానీ ఈ రోజు నాడే మీరు ఇది చేస్తుందంటే మీరు ఉనికిలో లేరని చెప్పి గుర్తించిండ్రు. కాబట్టి కనీసం బీఆర్ఎస్ ఉనికి కోల్పోతున్నది. ఎన్ని రోజులు చెప్తారు అబద్ధం? ఒక రోజు చెప్తారు, 2 రోజులు చెప్తారు, 3 రోజులు. కొత్త అబద్ధాలు కొత్త రోజుల్లో కొత్త రీతుల్లో చెప్పాలనే ఒక ఆలోచన తప్పితే దీనిలో ఏమీ లేదు. నేను అంటున్నా, మీరు బీఆర్ఎస్ పార్టీ కూడా కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ముగ్గురు. ఆ ముగ్గురులో ఒక ఆయన అవుట్డేటెడ్గా ఇంటనే ఉంటుండు. మీ ఇద్దరు తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా వంచిండ్రో, ఆర్టీసీని ఏ విధంగా వంచిండ్రో స్పష్టత ఉన్నది. కాబట్టి మీ మాటలు నమ్మరనే విషయాన్ని చెప్తూనే వీళ్ళు చెప్పే అబద్ధాలు కూడా నమ్మకండి అని చెప్పి నేను ఉద్యోగులకు కానీ ఆర్టీసీకి కానీ తెలంగాణ ప్రజలకు కానీ నేను విన్నవించుకుంటాను. ఎందుకంటే ధరలు పెంచిందంటే ఆమాంతం 26% పెంచారు ఒక దశలో. కాబట్టి ఇలాంటి ఒక దగాకోరు రాజనీతిని వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఉన్నాయి కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, వాటిలలో ఇంక వీళ్ళు వస్తే ఏం చేస్తారు? ఇంక ఇట్లాంటి పనికిరాని ముచ్చట్లన్నీ తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు బీఆర్ఎస్ నాయకులు చేసే ప్రచారాన్ని కానీ దుష్ప్రచారాన్ని కానీ ప్రాపగండాన్ని కానీ నమ్మకాన్ని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.